నువ్వంటే ఇష్టం లేని వాళ్ళకి నువ్వేం చేసినా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను వాళ్ళు ఇష్టపడట్లేదు. నీ మీద ఎలాంటి రైట్ లేదు కాబట్టి నువ్వు వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి పదే పదే బాధపడాల్సిన అవసరం ఏంటి? ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి ఏం చేసినా ఎక్స్‌ప్లనేషన్ ఎందుకివ్వాలి? నీ జీవితం మీద నీకు రైట్ ఉండాలి కానీ, నీకు గ్రిప్ ఉండాలి కానీ, నీ జీవితాన్ని వాళ్ళు గ్రిప్‌లో పెట్టుకోవటం ఏంటి? కరెక్ట్ కాదు కదా! నీకు నచ్చితే, నిన్ను వాళ్ళు ఇష్టపడితే, నిన్ను అర్థం చేసుకుంటే, అప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. నువ్వేం చేసినా. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఏదన్నా అడిగితే, ఎక్స్‌ప్లనేషన్ అడిగితే ఇవ్వు పర్లేదు. ఎందుకంటే, వాళ్ళు పదే పదే ప్రతి దాని గురించి అడగరు కాబట్టి. ఇష్టం లేని వాళ్ళే ప్రతి దానికి చిరాకు పడతా ఉంటారు. ఎక్స్‌ప్లనేషన్ అడుగుతా ఉంటారు. అవసరమైతే వాళ్ళది తప్పైనా నిన్ను సారీ అడుగుతారు. అలాంటి వాళ్ళని నువ్వు కావాలనుకుంటున్నావు. అలాంటి వాళ్ళు నీకు అవసరమా? అలాంటి వాళ్ళు నీ జీవితంలోకి వచ్చినా, నీ జీవితంలో ఉన్నా, నువ్వు వాళ్ళతో ఎంత జర్నీ చేసినా అంత జర్నీ అంతా బాధే కానీ, హ్యాపీనెస్ అక్కడక్కడ ఉంటుంది. కానీ నిన్ను ఇష్టపడే వాళ్ళు, నిన్ను బాగా చూసుకునే వాళ్ళతో జర్నీ చేస్తే కష్టంగా ఉన్న ప్రతి జర్నీని కూడా హ్యాపీగా చేసేలాగా చేస్తారు. కష్టమైన ప్రేమగా మాట్లాడతారు. ప్రేమగా చూసుకుంటారు. ప్రేమగా ఉంటారు. వాళ్ళు బాధపడినా కూడా మిమ్మల్ని మాత్రం బాధపెట్టరు. ఎందుకంటే మీరు వాళ్ళ ప్రాణంగా ఫీల్ అవుతారు కాబట్టి. మిమ్మల్ని వాళ్ళు ప్రాణంగా ఫీల్ అవుతారు. నువ్వేడిస్తే బాధపడతారు. నీకు ఎలాంటి కష్టం కలగకూడదనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే బంధంగా స్ట్రాంగ్ అవుతుంది. నీకు నచ్చని వాళ్ళకి ఇస్తే ఇంక ప్రతిసారి అడుగుతానే ఉంటారు. ప్రతిసారి గొడవ అవుతానే ఉంటుంది. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి నువ్వే విసుగు చెందుతావు. సో, నిన్ను ఇష్టపడే వాళ్ళకి దగ్గరగా ఉండు. బాగా చూసుకో. అర్థం చేసుకో. నువ్వంటే ఇష్టం లేకపోయిన వాళ్ళని దూరం పెట్టు. వాళ్ళే కావాలి, వాళ్ళే కావాలి, వాళ్ళతోనే ఉండాలి అని నువ్వు ఎంత దగ్గరకు పోయినా వాళ్ళు నీ నుంచి దూరంగానే ఉంటారు.